పాలను మన దైనందిన జీవితంలో ఉపయోగిస్తున్నాం. ఇది మనకు కాల్షియం, ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. అయితే పాలతో చేసిన అనేక వంటకాలు ప్రజలకు చాలా ఇష్టం. ప్రతిరోజు మనం టీ, పాలు తయారు చేస్తుంటాము. ఎవరైనా అతిథులు వస్తే మొదట టీ గురించి అడుగుతారు. కాబట్టి మనం ఇంట్లో చాలా పాలు తెచ్చుకుంటాం. మిగిలిన పాలను ఫ్రిడ్జ్లో ఉంచుతాము. కానీ పాలను ఫ్రిడ్జ్లో సరైన ప్రదేశంలో ఉంచడం చాలా ముఖ్యమని మీకు తెలుసా? మీరు వాటిని తప్పు ప్రదేశంలో ఉంచితే అవి త్వరగా పాడైపోయి ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. పాలను 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంచాలని మీరు తెలుసుకోవాలి. దీనివల్ల పాలు పాడవకుండా ఉంటాయి. కానీ మనం పాలను ఫ్రిడ్జ్లోని ఏ భాగంలోనైనా ఉంచి మిగిలిన పనుల్లో నిమగ్నమైపోతాం. దీనివల్ల ఫ్రిడ్జ్లోని చల్లని ప్రదేశంలో ఉంచిన పాలు పాడైపోతాయి. దీనివల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. చాలా మంది పాలను ఫ్రిడ్జ్ తలుపులపై ఉంచుతారు. కానీ అలా చేయకూడదు. తలుపులో ఎక్కువ వేడి ఉంటుంది. అంతేకాకుండా తలుపును పదే పదే తెరవడం వల్ల పాలు చిందే ప్రమాదం ఉంది. పాలను ఎల్లప్పుడూ చల్లని ప్రదేశంలో ఉంచాలి. ఫ్రిడ్జ్లోని చల్లదనం పైనుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి పాలను ఫ్రిడ్జ్ పైభాగంలో ఉంచండి. ఈ విభాగం చాలా సురక్షితమైనది. దీనివల్ల మీ పాలు పాడవకుండా అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉండదు. పాలను ఎల్లప్పుడూ గాలి చొరబడని కంటైనర్లో ఉంచండి. పాలను ఫ్రిడ్జ్లో ఉంచే ముందు చల్లబరచండి. పాలను ఫ్రిడ్జ్లో 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. పాలను 3 నుంచి 5 రోజుల కంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉంచవద్దని గుర్తుంచుకోండి.